యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం కంకనాలగూడెనికి చెందిన భరత్ చంద్రచారిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అభినందించారు. ఇటీవల వెలువడి 10వ తరగతి ఫలితాల్లో 73% మార్కులతో భరత్ ఉత్తీర్ణత సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన భరత్కు అండగా ఉంటానని గతంలోనే హామీ ఇచ్చిన కలెక్టర్ హనుమంతరావు ఆ మేరకు విద్యార్థి ఇంటికి స్వయంగా వెళ్లారు. బాలుడు సహా అతడి తల్లి విజయలక్ష్మిని సన్మానించారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని భరత్ సూచించారు. నెలకు సరిపడా బియ్యం, సరుకులను కుటుంబానికి అందించారు. ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు ఇచ్చారు. చదువు విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని భరత్ చంద్రకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. అట్టడుగున ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి ఏమి వెళ్తాము, ఇక చదువు బంద్ చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్లో రావటం ఆ రోజు తెల్లవారుజామున. అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం. ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిల్వ నీడ కూడా లేదు, పేరుకే అది ఒక చిన్న గది. అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనటానికి భరత్ చంద్రాచారి ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే స్కూల్లోకి పోయినటువంటి అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది, కానీ ఒక ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే దేనైనా జయించవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇతను 73% వచ్చింది. ఏదో బొటాబొట్టి మార్కులతో పాస్ కావటం కాదు, ఒక్కో సబ్జెక్టులో 90కి పైబడి మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. తక్కువ సమయంలో చదివిండు, 1 monthలోనే ఇదంతా కూడా ప్రోగ్రెస్ సాధించిన వ్యక్తి. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. సమాజం కూడా వాళ్ళని గుర్తించి వెనుకట్టి ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు.